హలో ఫ్రెండ్స్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఈ వీడియోలో మనం గ్రాండ్ విటారా డీటెయిల్డ్ వాక్ అరౌండ్తో పాటు దీని హైబ్రిడ్ ఇంజన్ టెక్నాలజీ గురించి అలాగే వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకుందాం. దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. స్మార్ట్ హైబ్రిడ్లో ఇంజన్తో పాటు స్మాల్ సైజ్ బ్యాటరీ ఉంటుంది. దానివల్ల ఐడిల్ స్టార్ట్ అనే బటన్ సహాయంతో ట్రాఫిక్లో ఆగినప్పుడు ఇంజన్ స్టాప్ అయ్యి మూవ్ కావాలనుకున్నప్పుడు క్లచ్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది. దానివల్ల బెటర్ మైలేజ్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. దీంట్లో పెట్రోల్ ఇంజన్తో పాటు రియర్లో బిగ్ సైజ్ బ్యాటరీ సెటప్ ఇవ్వటం వల్ల కార్ని బ్యాటరీ సహాయంతో కొంతవరకు, మిగతాది పెట్రోల్ సహాయంతో నడవటం వల్ల బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. దీంట్లో 6 సింగిల్ టోన్, 3 డ్యూయల్ టోన్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. కారుకి 2 years ఆర్ 40,000 కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంటే, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి బ్యాటరీ పైన 8 years ఆర్ 1,60,000 కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్స్లో అదనంగా హిల్ డీసెంట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఫ్రంట్ లుక్ బోల్డ్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. LED DRL కంబైన్డ్ విత్ టర్న్ ఇండికేటర్, ఆటో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బోల్డ్ గ్రిల్ విత్ క్రోమ్ సరౌండింగ్స్, ఫ్రంట్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో 215/60 ఆర్ 17-inch అలై వీల్స్, వీల్ ఆర్చ్ అండ్ బాడీ క్లేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ORVM విత్ టర్న్ ఇండికేటర్, బాటంలో కెమెరా లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. విండో క్రోమ్ బెల్ట్ లైన్, పైన రూఫ్ రైల్స్, పెనరామిక్ సన్ రూఫ్, రియర్లో షార్క్ ఫిన్ యాంటీనా, స్టాప్ లైట్, డిఫాగర్ అండ్ వైపర్, కంబైన్డ్ LED టైల్ ల్యాంప్స్ రియర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. గ్రాండ్ విటారా బ్యాడ్జింగ్, టర్న్ ఇండికేటర్, బ్రేక్ లైట్, పార్కింగ్ సెన్సార్స్, స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్లో పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లో 373 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. 12 watts పవర్ సాకెట్, బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లో బూట్లో బ్యాటరీ సెటప్ ఇవ్వటం వల్ల 265 లీటర్ బూట్ స్పేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్ డోర్ ఎలా కనిపిస్తుంది? డోర్ ఆర్మ్రెస్ట్ విత్ లెదర్ కుషన్, క్రోమ్ డోర్ ఓపెనర్, పవర్ విండో కంట్రోల్, స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక రియర్ కంఫర్ట్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ డోర్ కూడా మనకు వైడ్ యాంగిల్లోనే ఓపెన్ అవుతుంది. సో మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా బాగానే ఉంటుంది. చూడండి, మీకు డోర్ థర్డ్ సౌండ్ ఒకసారి వినిపిస్తా. చూడండి, చాలా సాలిడ్ సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మనకు బ్రెజా అండ్ ఎస్క్రాస్ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయింది కాబట్టి బిల్ట్ క్వాలిటీ విషయంలో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కనీసం 4 స్టార్ రేటింగ్ అయితే తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంది. నేను కార్లోకి ఎక్కగానే రియర్ సీట్లో కూర్చోగానే నేను ప్రైమరీగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో థై సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. థై సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా లెగ్ రూమ్, నీ రూమ్ డీసెంట్గా ఉంది. ఇక విడ్త్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈజీగా 3 members అయితే రియర్లో కూర్చునే అవకాశం ఉంటుంది. అదే 2 members కూర్చుంటే మనకు మిడిల్లో ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 seats కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరొక మంచి విషయం ఏంటంటే 3-point సీట్ బెల్ట్ కూడా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసినట్లయితే గ్రాబ్ హ్యాండిల్ అండ్ కోట్ హుక్, అలాగే 2 వైపులా హాలోజన్ క్యాబిన్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్యాసింజర్స్ కోసం మనకు AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకు Type C ఒకటి, Type A ఛార్జింగ్ సాకెట్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం రియర్ నుంచి చూస్తే ఒక చిన్న డీమెరిట్ ఏంటంటే మనకు పెనరామిక్ సన్ రూఫ్ యొక్క మ్యాట్ అనేది చాలా పలుచుగా ఇచ్చినట్లు అనిపిస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం హీట్ అయితే లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద రియర్ కంఫర్ట్ అయితే ఇది ఫ్రెండ్స్. దీని విడ్త్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల 3 members అయితే కంఫర్టబుల్గానే కూర్చునే అవకాశం ఉంటుంది. మిడిల్ ప్యాసింజర్ ఇక్కడ కొంచెం హంప్ ఎక్కువగా ఉండటం వల్ల మిడిల్ ప్యాసింజర్ కొంచెం కంజెస్టెడ్గా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ రియర్ యొక్క కంఫర్ట్ అండ్ ఫీచర్స్. ఇక ఫ్రంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఫ్రంట్ డ్రైవర్ ఆర్మ్రెస్ట్ అండ్ డోర్ పైన బ్రౌన్ కలర్ లెదర్ కుషన్,
ORVM కంట్రోల్స్, ORVMస్ని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. పవర్ విండో కంట్రోల్స్, ట్విట్టర్, స్పీకర్, బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ క్యాబిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఫ్రంట్ డ్రైవర్ సీట్ మాత్రం టూ మచ్ కంఫర్టబుల్గా అయితే ఉంది. చిన్న డిమెరిట్ ఏంటంటే మనకు దీని టాప్ ఎండ్లో కూడా 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆల్ఫా టాప్ ఎండ్లో కూడా మనకు అంటే మొత్తం మీద ఈ వెహికల్ మొత్తం మీద మనకు మాన్యువల్గానే సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకు వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్ కూడా టాప్ ఎండ్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్లోనే మనకు వెంటిలేటెడ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు వెంటిలేటెడ్ ఆప్షన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేయట్లేదు. అయితే దీంట్లో పైన ఇవి మొత్తం కూడా మనకు హార్డ్ ప్లాస్టికే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ టచ్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం మనకు సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ చూసినట్లయితే కంప్లీట్గా లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం చూడండి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి. అలాగే మరొక టచ్ పాయింట్ అయినటువంటి ఆమ్రెస్ట్ చూడండి, లెదర్ ఆమ్రెస్ట్, మనం స్లైడింగ్ ఆమ్రెస్ట్ అనమాట. దీని కింద కొంత స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకు డోర్ ఆమ్రెస్ట్ పైన కూడా మనకు లెదర్ కుషనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి డ్రైవర్ టచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ బ్రౌన్ లెదర్ అపాసిటీ సీట్స్ ఎలా కనిపిస్తాయి? కెమెరా వ్యూ బటన్, పుష్ స్టార్ట్ బటన్, దీంట్లో ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. MIDలో డ్రైవర్కు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ ఆడియో, ఫోన్, బ్లూటూత్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో సుజుకి స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్నెస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్ కానివ్వండి, లేఅవుట్ కానివ్వండి చాలా బాగుంటుంది. వ్యూ బటన్ని ప్రెస్ చేస్తే 360 డిగ్రీ కెమెరా వ్యూ కనిపిస్తుంది. రివర్స్ గేర్ వేస్తే కెమెరా డిస్ప్లే ఎలా కనిపిస్తుంది? డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరా డిస్ప్లే కనిపిస్తుంది. గ్లవ్ బాక్స్ డీసెంట్ సైజులో ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. USB అండ్ AUX పోర్ట్, 12 volts పవర్ సాకెట్. దీని కీ పైన ఓన్లీ 2 బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఆటో డిమ్మింగ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్, హాలోజన్ క్యాబిన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పెనరామిక్ సన్ రూఫ్ ఇలా వైడ్గా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక గ్రాండ్ విటారాలో ఏమేమి వేరియంట్స్ వస్తాయి, ఎన్ని ట్రాన్స్మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని ఇంజిన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. దీంట్లో మనకు సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనేటువంటి మెయిన్గా 4 వేరియంట్స్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే దీంట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొదటిది ఏంటంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఈ పెట్రోల్ ఇంజన్ అనేది మారుతి సుజుకి వారు డెవలప్ చేసింది. ఇదే పెట్రోల్ ఇంజన్ని టయోటా హైరైడర్లో కూడా ఇదే పెట్రోల్ ఇంజన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం రివ్యూ చేసేది కూడా ఇదే 1.5 లీటర్ 4 సిలిండర్ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ అయితే మనం రివ్యూ చేస్తున్నాం.
ఇదేంటంటే దగ్గర దగ్గర 21.11 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇది అన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా 4 వేరియంట్స్లో కూడా ఈ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అనేది 4 వేరియంట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మాన్యువల్ సిగ్మా 13,10,000, డెల్టా 14,87,000, జీటా 17,31,000, ఆల్ఫా 19,15,000 ఉంటుంది. ఇక సెకండ్ది ఏంటంటే దీంట్లోనే ఆటోమేటిక్ వేరియంట్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాన్యువల్ వేరియంట్లో చిన్న డిమెరిట్ ఏంటంటే ఇదే సెగ్మెంట్లో వస్తున్నటువంటి వెహికల్స్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తుంటే దీంట్లో మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే దీని యొక్క ఆటోమేటిక్లో చూసినట్లయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది అన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉండదు. టాప్ 2 వేరియంట్స్ అంటే జీటా అండ్ ఆల్ఫా వేరియంట్స్లో మాత్రమే ఈ ఆటోమేటిక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ తీసుకున్నట్లయితే మనకు ఆబ్వియస్గా హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ అవైలబుల్గా ఉంటుంది. ఇది డెల్టా వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. డెల్టా వేరియంట్ 16,71,000, జీటా 19,14,000, ఆల్ఫా 20,98,000 ఉంటుంది. ఇక థర్డ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ వీల్ డ్రైవ్ కనుక మనం తీసుకున్నట్లయితే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రాక్, స్నో, మడ్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే ఎలాంటి కొండల్లో గుట్టల్లోనైనా ఈజీగా మనం ఈ కార్ని హ్యాండిల్ చేయడానికి అయితే ఉంటుంది. సో దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 20 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అదే ఆటోమేటిక్ అయితే అది కూడా దగ్గర దగ్గర 20 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఈ మైలేజ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా చూడండి. ఆల్ వీల్ డ్రైవ్ ఓన్లీ ఆల్ఫా వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ 20,98,000 ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి 4th ఆప్షన్ ఏంటంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లో వచ్చేటువంటి 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో అది టొయోటా వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఇంజిన్. దాని గురించే దీనికి ఇంత క్రేజ్ అయితే వచ్చింది. అది ఎందుకంటే దగ్గర దగ్గర 28 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలామంది రివ్యూస్లో కూడా ఇప్పటికే ప్రొవైడ్ చేసినటువంటి రివ్యూస్లో కూడా ఈవెన్ సిటీలోనే 22-23 kmpl క్లెయిమ్ చేస్తుందని, అదే హైవేలో అయితే 25-26 kmpl కూడా మైలేజ్ క్లెయిమ్ చేస్తుందని చెప్పడం వల్ల దీని యొక్క హైబ్రిడ్ వేరియంట్కి చాలా క్రేజ్ అయితే వచ్చింది. నేను త్వరలో దాని రివ్యూ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తా. దాని గురించి చెప్పేటప్పుడైతే దాంట్లో అయితే మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ మీద చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా కంట్రోల్స్, క్లస్టర్ కంట్రోల్స్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్స్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఇక్కడ సెంటర్ కన్సోల్ పైన చూసినట్లయితే ఎక్స్ట్రా బటన్స్ అంటే ఈవీ మోడ్ అని, అదేవిధంగా డ్రైవింగ్ మోడ్స్ సపరేట్గా మళ్ళీ అంటే ఎకో, స్పోర్ట్స్, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకు ఎనర్జీ ఫ్లో డిస్ప్లే కూడా కనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వీల్స్కి పవర్ అందుతుంది అనేది మనకు పవర్ ఫ్లో డిస్ప్లే కూడా దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ టెక్నాలజీ ఏంటంటే జనరల్గా కార్ అనేది ఈవీ మోడ్లోనే స్టార్ట్ అవుతుంది. హైబ్రిడ్ వెహికల్లో ఈవీ మోడ్లోనే మనం దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేయొచ్చు. అయితే మరి 100 స్పీడ్లో మనం 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు అంటే కాదు. ఒక సర్టైన్ స్పీడ్లో మాత్రమే మనం ఆ 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటా అదే పెట్రోల్లోకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అలా పెట్రోల్ మోడ్లో నడపాల్సి ఉంటుంది. తర్వాత పెట్రోల్ మోడ్లో నడిపేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ హైబ్రిడ్ వెహికల్ ఇచ్చినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాటరీ రీఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే మళ్ళీ ఈవీ మోడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెట్రోల్ వాడకం అనేది ఈవీ మోడ్లో కూడా మనం డ్రైవ్ చేయడం వల్ల పెట్రోల్ వాడకం అనేది తగ్గి ఆ 1 లీటర్ పెట్రోల్ ఏదైతే ఉందో ఎక్కువ కిలోమీటర్లు వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ టెక్నాలజీ, ఆ టెక్నిక్ కూడా అదే అనమాట. అందుకనే 28 kmpl వరకు మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ సింగిల్ స్పీడ్ CVT ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో జీటా ప్లస్ 22,33,000, ఆల్ఫా ప్లస్ 24,17,000 ఉంటుంది. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్న 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బ్రెజా XL6 ఎర్టిగాలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాండ్ విటారానే కావాలనుకునేవారు 13 లక్షల ఆన్ రోడ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వేరియంట్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రైస్కి తగిన ఫీచర్స్తో పాటు మంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. అలా కాకుండా 28 kmpl బెస్ట్ మైలేజ్తో పాటు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ కావాలనుకునేవారు దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ తీసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.